కార్పొరేట్ కాలేజీల ఫీజు పెంపు ఇష్టారాజ్యంగా మారిపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు దోపిడీకి గురవుతున్న విద్యాశాఖ చోద్యం చూస్తోంది. ఫీజుల కట్టడికి అధికారులు ఏ చర్యలు తీసుకోకపోవడంతో కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. సర్వత్రా విమర్శలు వస్తున్నా ప్రభుత్వాల తీరు మారడం లేదు. దీనిపై స్వతంత్ర టీవీ విద్యార్థులు వారి తల్లిదండ్రుల తరపున పోరాడుతోంది. విద్యార్థి సంఘాల నేతలు, విద్యావేత్తలు అధికారులతో నిరంతరం చర్చిస్తూ పరిష్కారానికి యత్నిస్తోంది. కార్పొరేట్ కాలేజీల దాష్టీకాలపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల పేరిట లక్షలాది రూపాయలు అక్రమంగా వసూళ్లు చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శిస్తున్నాయి. అధికారుల తీరుకు నిరసనగా ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఇంటర్మీడియట్ లో అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ కాలేజీలపై అఖిల భారత విద్యార్థి పరిషత్ కన్నెర చేసింది. తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు అవుతున్న ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ముట్టడికి ప్రయత్నించింది. ఏబీవీపీ ఆందోళనతో ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. గుర్తింపు లేకుండా నడుస్తున్న కాలేజీలకు అడ్డుకట్ట వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తూ విద్యా వ్యవస్థను పాతాళంలోకి తొక్కుతూ కార్పొరేట్ కళాశాలలకు తొత్తులుగా మారి కార్పొరేట్ కళాశాలలు గుర్తింపు లేకున్నా కళాశాలలు నడుపుతున్నా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తా ఉంది. ఖబర్దార్ కేసీఆర్, నీకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక్కటే సవాల్ విసురుతా ఉంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని గుర్తింపు లేకుండా నడుపుతున్న కళాశాలను రద్దు చేయాలి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బ్రాండ్ల పేరుతో విద్యా సంస్థలు విచ్చలవిడిగా కార్పొరేట్ ని చేపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ కళాశాలలో కావచ్చు మౌలిక వసతులు కేటాయించి వాళ్ళకి సరైన విద్యను అందే విధంగా చూడాలి. ఈ కార్పొరేట్ సెక్టర్లో పొలిమేర తరిమి కొడతాన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తూచా తప్పకుండా కార్పొరేట్ ని తరిమేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ గుర్తింపు లేని కళాశాలను వెంటనే రద్దు చేసి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గుర్తింపు లేని కళాశాలలు ఈ రాష్ట్రంలో పిచ్చలవిడిగా నడుస్తున్నాయి కాబట్టి దాని మీద విద్యాశాఖ మంత్రులు కావచ్చు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి ఏబీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. రాష్ట్రంలో గుర్తింపు లేని శ్రీ చైతన్య నారాయణ కళాశాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణ కళాశాలకు ఒక పర్మిషన్ ఉంటుంది, కానీ 5 నుంచి 6 క్యాంపస్లు పెట్టుకొని విద్యార్థుల దగ్గర లక్షల ముడుపులు తీసుకున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ వంటి ఇతర కార్పొరేట్ సంస్థల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు ముందు ధర్నా జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని ఏబీవీపీ హెచ్చరించింది. ప్రైవేటు కాలేజీల దోపిడీకి సంబంధించి, దాష్టికాలకు సంబంధించి, నేర్పిస్తున్నటువంటి విద్యా బుద్ధులకు సంబంధించి, వారి విధి విధానాలకు సంబంధించి ఎప్పటి నుంచో తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఇవాల్టి స్పెషల్ డిబేట్. దీనిపై మనతో మాట్లాడేందుకు సభావత్ కళ్యాణ్ గారు, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు వారు సిద్ధంగా ఉన్నారు. అలాగే జగదీశ్వర్ రెడ్డి గారు, ఉపాధ్యాయ సంఘ నేత. ముందుగా సభావత్ కళ్యాణ్ గారితో మాట్లాడదాం. కళ్యాణ్ గారు నమస్తే. అంటే నమస్కారం అండి. ఏబీవీపీ గతంలో కూడా విద్యార్థులకు సంబంధించి ప్రైవేట్ కాలేజీల దాష్టీకాలు అనుకోవచ్చు, ఫీజులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అన్ని ఇబ్బందులకు సంబంధించి పోరాటాలు చేసింది. కానీ ఎక్కడా కూడా కించిత్ ఫలితం కానీ ప్రభుత్వం నుంచి
ఎలాంటి స్పందన కూడా అంటే ఏబీవీపీ ఎటువంటి ప్రజా సంఘాలైనా కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాల మీద ఉన్నటువంటి విమర్శలు ఏంటంటే ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్టింగ్ అప్పుడు చేస్తారు, లేకపోతే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, లేకపోతే వారి మరణాలు సంభవించినప్పుడు మాత్రమే ముందుకు వస్తారు తప్ప ఒక దీర్ఘకాలికంగా పోరాటం అనేది కొనసాగటం లేదనేటువంటి కొన్ని విమర్శలు. ఏం చెప్తారు మీరు? అయితే ఇప్పుడు మనం వాస్తవానికి చూసుకున్నట్లయితే సార్, ఈ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంటర్ విద్య అంటే కేవలం బ్రాండుల పేరుతోని నారాయణ చైతన్య అనేది ఇంటర్ విద్య అన్నట్టు, ప్రభుత్వ కళాశాలలు దానికి లేనట్టుగా విద్యార్థి తల్లిదండ్రులను ఈ ప్రైవేట్ రెండు మాత్రమే అలా బిహేవ్ చేస్తున్నారు. యాజమాన్యాలు వాళ్ళని చుట్టుముడుతున్నారు. కాలేజీలు మాత్రమే అలా బిహేవ్ చేస్తున్నారు. రెండుతో పాటు కొన్ని ప్రైవేట్ కళాశాలలు గిట్ట ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం సార్. ఎందుకంటే మన గవర్నమెంట్ కళాశాలలు ఎన్ని ఉన్నా కానీ ఈ రెండు కళాశాలలు ఏం చేస్తాయంటే మన టీవీ అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి రెండు అని పేర్లతోని విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేస్తుంది మభ్య పెట్టడం అనేది జరుగుతుంది వాస్తవానికి. దాని ద్వారా ఏం చేస్తారు తల్లిదండ్రులు గిట, నా కొడుకు గవర్నమెంట్ కాలేజీలో చదివితే ఏడ ఫెయిల్ అయిపోతారు, మా కొడుకు ఏడ ఎదగడో అన్న విషయాన్ని తల్లిదండ్రుల యొక్క మెదడులో నింపే ప్రయత్నాలు ఈ రెండు విద్యా సంస్థలు చేస్తున్నాయి. అందువలన ఏం చేస్తారు అంటే తల్లిదండ్రులు గిట్ట ఈ కార్పొరేట్ వ్యవస్థలలో, ఈ కార్పొరేట్ కళాశాలలో జాయిన్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, కార్పొరేట్ కళాశాలలో వాళ్ళు లక్షలు వాళ్ళకి కావాల్సిన ఫీజులన్నీ దండుకోవడం అనేది జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే అడ్మిషన్ ఇచ్చేటప్పుడే 60% ఫీజులు కట్టాలని కొన్ని నారాయణ చైతన్య కాలేజీలు నియమ నిబంధనలు పెట్టినట్టు మన వార్తల్లో అయితే చూస్తా ఉన్నాం 2-3 రోజుల నుంచి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ కళాశాలల వారు దోపిడీ ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు దాంట్లో విషయం నింపారు కదా, ఎందుకంటే ఇలా ఇక్కడ చదివితేనే మనం పాస్ అయితేమో మా కొడుకులు మంచి ఉన్నత స్థానానికి ఎదుగుతాడేమో అన్న ఆలోచనకు వీళ్ళు బీజం ఇచ్చినప్పుడు పేరెంట్స్ వేరే ఆప్షన్స్ అనేవి లేకుండా చేశారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా. 100% కదా సార్. మనం చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్లు ఒకటి రెండు అని మొత్తం వీలయ్యంగా మనం ఏదంటే ఇప్పుడు మనం న్యూస్ పేపర్లు కావచ్చు, లేకుంటే మనం టీవీ ఛానల్ చూడడం అనేది వాస్తవానికి ఏ తల్లిదండ్రులకు ఉన్నగట ఒక ఆలోచన. అది చూసినప్పుడు మొత్తం ఒకటి రెండు అంటే మళ్ళీ ఇంకో ఆలోచన ఎక్కడికి వెళ్ళొస్తుంది. అదే గవర్నమెంట్ కళాశాలలు ఏం చేస్తాయి, దాన్ని ప్రచారం మేము చేసుకోలేవు కదా సార్. అది ప్రచారం చేసుకోక అదేంది అవి మూలన పడిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే కాకుండా మన ప్రైవేట్ కళాశాలలో కనుక చూసుకుంటే వాళ్ళ గిట చైల్డ్ రైట్ కమిషన్ అనేది నడుస్తుంది, బాలల హక్కులు గిట ఆడ వర్తిస్తాయి. కాకపోతే మన నారాయణ చైతన్య కనుక చూసుకుంటే ఒక విద్యార్థికి 8 గంటలు మాత్రమే విద్యాన్ని నేర్పించాలన్న వాస్తవం ఉన్నా కానీ వీళ్ళు 12 గంటలు 15 గంటలు వాళ్ళ మీద బడెన్ పెట్టి, వాళ్ళు మైనర్ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ మీద బడెన్ పెట్టి వాళ్ళకు మనస్తాపాన్ని లోన్ చేయడం అనేది జరుగుతుంది. అందువలన చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు కూడా ఉంది కదా దానికి సంబంధించి. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇలా విధంగా చేయడం వల్ల తల్లిదండ్రులు ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళకు ఒకటే ఆలోచన నింపేయడం వల్ల వాళ్ళు ఇంకో వేరే ఆలోచన రాకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. దీని మీద తల్లిదండ్రులు గిట్ట ఒక నిమిషం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తల్లిదండ్రులు దీన్ని ఆలోచించి నా కొడుకు ఎక్కడుంటే బాగుపడతాడనే విషయాన్ని తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాన్ని రైట్ అండి. ఇక జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగదీశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రైవేటు కాలేజీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, పర్టికులర్గా ఒక 2 కాలేజీలకు సంబంధించి చెప్పారు. ఎప్పటి నుంచో కూడా ఆ కాలేజీల విషయంలో జరుగుతున్నటువంటి విషయాల మీద పోరాటాలు అయితే జరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఆ కాలేజీల తీరు కానీ మారకపోవడానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? నిజంగా అండి, ఈ కార్పొరేట్ విద్య అనేది అంటే విద్యా విధానంలో ఒక రకమైనటువంటి బట్టి విధానాన్ని ప్రారంభం చేసింది మాత్రం ఖచ్చితంగా కార్పొరేట్ కళాశాలలే అని చెప్పాలి. అయితే విద్యార్థులకు కావలసినటువంటి మార్కులకు సంబంధించి, ర్యాంకులకు సంబంధించినంత వరకు మాత్రమే అవి పనిచేస్తాయి, కానీ అవి ఏ రకంగా కూడా విద్యార్థుల లోపల జీవన విలువల్ని పెంచడానికి మాత్రం అవి ఏమాత్రం కూడా తోడ్పాటు చేయవు. ఇప్పుడు అక్కడ విద్యా విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ముఖ్యంగా నేను మీ స్వతంత్ర ఛానల్ ద్వారా తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ నుంచి పిల్లవాడిని హైదరాబాద్ వెళ్ళి రాపోరా అంటే వాడు హైదరాబాద్ మాత్రమే వెళ్ళి వస్తాడు, కానీ హైదరాబాద్ వెళ్లే మార్గంలో అక్కడ ఏమేమి ఉన్నాయి గమనించేటువంటి ప్రయత్నం మాత్రం వాడు చేయడు. అంటే నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను అంటే, కేవలం వాడు చదువు, వాడి ఐపీఈ ర్యాంకు మాత్రమే వానికి టార్గెట్, కానీ ఆ ఐపీఈ ర్యాంకు సాధించే మార్గంలో సబ్జెక్ట్ నేను విస్తృతంగా సంపాదించాలి, నేను దాంతో పాటు నా లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలనేటువంటి ఆలోచన మాత్రం పిల్లవాడిలో కలిగించే విధంగా బోధన మాత్రం అక్కడ ఉండదండి. కాబట్టి ఈ తల్లిదండ్రులు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ఇప్పుడు నిజంగా ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా తల్లిదండ్రులకు వేరే ఆప్షన్ లేకుండా చేస్తున్నాయి. అంటే ర్యాంకే సర్వస్వము, ర్యాంకే పిల్లవాళ్లకు లక్ష్యంగా చేసి అక్కడ ఆ ర్యాంకు వస్తే తప్ప నా పిల్లవాడు మంచి విద్యార్థి కాదు అనేటువంటి విధంగా తల్లిదండ్రులు ఒక రకమైనటువంటి వ్యామోహంలో, అపోహలో పడిపోయి ఆ పిల్లవాడి యొక్క సామర్థ్యాన్ని కూడా గమనించకుండా
డబ్బులు అప్పులు తెచ్చైనా సరే అక్కడ వెళ్ళి నేను కట్టి చదివించాలనేటటువంటి అది వాళ్ళు మధ్య పెట్టడం ఒకటి, ఈ విధంగా ఒక ఎరవేయడము, ర్యాంకులో ఎరవేయడం ఒకటి, ఇదంతా కూడా నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. మీరు ఈ డిబేట్ ద్వారా కొంతమందికి మేలు జరిగినా కూడా నేను చాలా సంతోషిస్తాను. అంటే ఇన్ని రకాల అంటే కాలేజీల విషయంలో ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే కాలేజీలు కూడా పునరాలోచనలో పడేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా రూల్స్ ప్రకారం 8 గంటల విద్యాబోధన అని చెప్పినప్పటికీ కూడా దాదాపుగా పిల్లలు 12 గంటల పైచిలుకు విద్య నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎక్కువగా కూడా కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి 2-3 గంటలు కూడా నిద్రపోయేటువంటి పరిస్థితులు ఉండవు. మా మీద అటువంటి టార్గెట్ పెడతారు, బర్డెన్ పెడతారు. ఫీజుల విషయంలో కూడా మా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో కూడా మేము చూస్తూ ఉన్నాం, కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితి అని పిల్లలు చెప్తున్నటువంటి పరిస్థితి, తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే నిజమే సార్ మీరు అనేది. ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ తో వ్యాపారం చేసే వ్యాపారం మీద కూడా లేని ఒత్తిడి ఒక సాధారణ ఇంటర్మీడియట్ విద్యార్థి మీద ఉంటుందండి కార్పొరేట్ కళాశాలల్లో. ఒక్క మాటలో మనం చెప్పాలంటే నిజంగా మనకు బిజినెస్ అంటేనే ఒత్తిడి సాధారణంగా. నేను ఏమంటున్నానంటే ఒక విషయంలో తీవ్రత అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ తో వ్యాపారం చేసేటువంటి వ్యాపారానికి సంబంధించిన యజమాని మీద కూడా లేని ఒత్తిడి ఒక చిన్న బుట్ట అండి, ఒక 16-17 ఏళ్ళ చిన్న పసిమొగ్గలు వాళ్ళ మీద అంత ఒత్తిడి పెట్టి ఎప్పుడో తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేపి రాత్రి ఎప్పుడు 11 వరకు వాళ్ళు చదువు అంటే ఇది వాళ్ళ మీద ఎంత ఒత్తిడి. దానికే అండి అసలు పిల్లలు ఈ రకంగా అనుకోనటువంటి అఘాయిత్యాలు కూడా పాల్పడుతూ ఉంటారు. కాబట్టి మీరు అన్నట్టుగా ప్రభుత్వము దాని మీద చర్య తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ అది మరి ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది మనము డైరెక్ట్ గా అయితే విమర్శ చేయలేము. కాకపోతే ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి అండదండగా నిలుస్తారనో మరి ఏ రకంగానో తెలియదు. కానీ అది మీరు అన్నట్టుగా ఎక్కడ వేసిన గొంగటి మాత్రం అక్కడనే ఉంటుంది, జరగాల్సినటువంటి దారుణాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయండి. కళ్యాణ్ గారు, దాదాపుగా విద్యార్థి సంఘాలు ముందు నుంచి కూడా ఫీజులకు సంబంధించి ఎక్కువగా కూడా నియంత్రించాలి, ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా విద్యార్థి సంఘాలన్నీ కలిసి ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి, చాలాసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా కానీ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ శూన్యం అనేటువంటి మాట. నిజంగా ఎందుకు ప్రభుత్వాలు అలా నిర్లక్ష్యం చేస్తున్నాయి? అయితే వాస్తవానికి సార్ 2016లో ఐఏఎస్ నీరజ మేడం కమిటీ అనే ఒక కమిటీ వేసింది సార్ రాష్ట్ర ప్రభుత్వం. వేస్తే ఆ నీరజ మేడం కమిటీ నివేదిక రాకముందు దురదృష్టవశాత్తు మేడం గారు చనిపోయారు. దాంతోపాటు ఆ కమిటీ అక్కడనే నిలిచిపోయింది, కానీ గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. ఆ కమిటీని బలోపేతం చేసి ఇంకో వారిని నియమించి ఆ కమిటీలో రావాల్సిన నియమ నిబంధనలు ఏంది, ఫీజుల స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలనేది, ఇంటర్ బోర్డు యొక్క అధికారులు ఇచ్చిన ఇంటర్ బోర్డు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏ విధంగా ఉన్నాయి, ఫీజుని చేసి నారాయణ చైతన్య కావచ్చు పలు రకాల కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఏ విధంగా ఫీజులు దండుకుంటున్నాయి, వాళ్లకు కట్టడి చేసే విధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కావచ్చు, రాష్ట్ర విద్యాధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాకుండా అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ బోర్డుని తెలిసి కూడా కాలేజీలకు ఫలాని కాలేజీలకు దానికి అనుమతి లేదని తెలిసి కూడా వీళ్ళ కొంచెం జేబు దందాలకు అలవాటు పడి లోకల్ ఉన్న లీడర్లు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎలక్షన్ ఫండింగ్ కోసం పైసలు వస్తాయేమో అని ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఏదైనా విద్యాధికారి పైన చర్యలు తీసుకుందాం అనుకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రెజర్ వచ్చి అక్కడున్న విద్యాధికారిని బెదిరించడం కానీ, ఆయన మరి దాని మీద యాక్షన్ తీసుకునేటట్టు పోతే ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియ అనేది రాష్ట్రంలో నడుస్తుంది సార్. ఇది చాలా దురదృష్టకరమైన వార్త. ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలో ఒక మాఫియాగా ఒక దందా కొనసాగిస్తున్నాయంటారు. 100% ఎట్లా కాదంటాం సార్. ఇప్పుడు విద్యార్థికి అసలైంది కావాల్సినది ప్లే గ్రౌండ్ కావాలి సార్. నెక్స్ట్ అదే కాలేజీ క్యాంపస్ 8,000 స్క్వేర్ ఫీట్లు కావాలి. దాని చుట్టూ ఏమైనా సడన్లీ దురదృష్టవశాత్తు ఫైర్ యాక్సిడెంట్ కనుక జరిగితే దాని చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగేటట్టుగా స్పేస్ అనేది ఉండాలి, శానిటైజేషన్ ఉండాలి, జిహెచ్ఎంసీది. ఇవన్నీ పాటించకుండా ఒక విద్యార్థి హాస్టల్లో మినిమం 5 నుంచి 6 మందిని మాత్రమే పెట్టాల్సిన నిబంధనలు ఉన్నాయి సార్ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా. కానీ అదే నారాయణ చైతన్య మనం చూసుకుంటే 15 నుంచి 20 మంది ఉండడం జరుగుతుంది. దానివల్ల విద్యార్థి ఏం చేస్తారు, మానసికంగా చాలా బాధను గురవుతుంటాడు. ఇదే విధంగా కాలేజీలో 12-15 గంటల విద్యను ఆడ తీసుకొచ్చి రాత్రిపూట సరైన రీతిలో ఆయనకు విశ్రాంతి లేకపోవడం, నిద్ర అనేది చాలా అవసరం, కానీ అది విశ్రాంతి లేకపోవడం విద్యార్థికి చాలా బాధకు లోనవ్వడం, విద్యార్థి తీవ్ర ఇబ్బందులను పడడం అనేది జరుగుతుంది. ఇందువలన ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, నెక్స్ట్ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇంకోటి ఇంటర్ బోర్డు యొక్క నియమ నిబంధనలను పాటిస్తూ ఏ కళాశాలలు నడుస్తున్నాయి, పాటించని కళాశాలలు ఏవి అవి చూసి దాన్ని తూచా చెప్పకుండా ఏ అయితే కళాశాలకు పర్మిషన్ లేదో దాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా మా ఏబీపీ నుంచి పలుమార్లు డిమాండ్ చేయడం. మీరు అన్నట్లు ఇప్పటి వరకు కూడా అలాంటి పర్మిషన్ లేని కాలేజీల మీద
రైడ్స్ జరిగినటువంటి సందర్భాలు, క్లోజ్ చేయించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటారు? యాజ్ పర్ నామ్స్ ప్రకారమే ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ కాలేజీలు అంటే ఒక చోట బ్రాంచ్ పెట్టి ఆ బ్రాంచ్కి సబ్ బ్రాంచ్ అంటే విద్యార్థులు ఎక్కువ అవడం వల్ల మేము ఇంకో చోట మళ్ళీ అదే ప్రాంతంలో మళ్ళీ పెట్టాల్సి వచ్చిందనేటువంటి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం ఇప్పుడు రైళ్లు జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా చెప్తారంటే గవర్నమెంట్ సెక్షన్ల పేరుతో ఏబిసిడి సెక్షన్లు పెట్టుకునే అవకాశం కల్పించిందని వాళ్ళు ఏం చేస్తారు, ఏబి సెక్షన్ కి ఇక్కడ సిడి సెక్షన్ కి ఇంకొకటి. ఇప్పుడు హైదరాబాద్ లో కనుక ఏబి సెక్షన్లు పెట్టుంటే మాదాపూర్ లో సిడి సెక్షన్ అనే విధంగా పెడతారు. ఒక ప్లేస్ ఇచ్చినప్పుడు ఆ ప్లేస్ లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కదా. అట్లా కాకుండా అక్కడ ఇక్కడ దూరం ఎందుకు పెడుతురు? అయితే ఇదో బ్రాంచ్ అదో బ్రాంచ్, కాకపోతే ఎవరైనా విద్యాధికారులు చెకింగ్కి వెళ్ళినప్పుడు ఇది ఏబి సెక్షన్ అది సిడి సెక్షన్ అనే విధంగా వాళ్ళనే వేరే విధంగా బోల్తా పెట్టేసి బయటకు పంపేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే ఒక 5-6 months బ్యాక్ చూసుకుంటే ఒక చైతన్య కాలేజ్ మొయినాబాద్ లో దానికి ఎలాంటి పర్మిషన్ లేదు. అక్కడ ఉన్న ఎంఈఓ గారిని మా ఏబీపీ కార్యకర్తలు తీసుకెళ్లి దాని మీద ఫైట్ చేస్తే దాని మీద రాస్తారోకులు కానీ చేయొచ్చు, ధర్నా కార్యక్రమం చేస్తే వెంటనే ఆ కాలేజీని మూయడం అనేది జరిగింది. ఇది ఒక కాలేజ్ తప్ప రాష్ట్రంలో పలు కాలేజీలు చాలా రకాల కాలేజీలు ఉన్నాయి. చాలా రకాల కాడ మేము ఇష్యూను బేస్ చేసుకుని ధర్నాలు అవి చేస్తే మా ఏబీపీ ఆధ్వర్యంలో, కానీ ఏ విద్యాధికారి ముందుకు రాలేదు. ముందుకు వచ్చినట్టు ఏం చేశారు, సెక్షన్ల పేరుతోని దాన్ని అటు ఇటు మార్చేయడం అనేది జరిగింది. దానివల్ల చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బ్రాంచ్ల పేరుతోని బ్రాండ్ల పేర్లతో ఏం చేస్తున్నారు, తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు వీళ్ళు ఒక చెమట చుక్కలని. ఎందుకంటే ఫీజుల దోపిడీ ఆ మాత్రం జరుగుతుంది. వాళ్ళకు సఫిషియెంట్ ఇంకోటి ర్యాంకులు మార్కులు రెండే వాళ్ళకు కావాల్సిన విషయాలు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టే గవర్నమెంట్ కాలేజీలో భారీ ఎత్తున ర్యాంక్ రాదు అనే విధంగా వాళ్ళు మభ్య పెట్టారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మాదాపూర్లో ఒక స్పెషల్ బ్రాంచ్ ఉంటుందండి వాళ్ళకు. ఇప్పుడు మామూలుగా లోకల్ చూసుకుంటే మామూలుగా పలు ప్రాంతాల్లో ప్రతి డిస్ట్రిక్ట్ కేంద్రాలలో నారాయణ చైతన్య కావచ్చు, మళ్ళీ ఏం చేసి పలు రకాల కాలేజీలు ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దాంట్లో ది బెస్ట్ స్టూడెంట్ ని తీసుకొని ఏం చేస్తారు, మాదాపూర్ బ్రాంచ్ లా చదువు చెప్పేయడం జరుగుతుంది. దానివల్ల ఏం చేస్తారు, ఈ విద్యార్థి అడ్మిషన్ ఇక్కడ ఉంటది కదా. ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో విద్యార్థికి అడ్మిషన్ ఉన్నది అనుకో, ఆయన మాదాపూర్ బ్రాంచ్ వచ్చి ఇక్కడ క్వాలిఫైడ్. ఇప్పుడు వాస్తవాన్ని చూసుకుంటే ఇంటర్ బోర్డు నియమ నిబంధనల ప్రకారం 50% పైగా మార్కులతోని పీజీ పాస్ అయిన వ్యక్తులు మాత్రమే, పీజీ పిహెచ్డి పాస్ అయిన వ్యక్తులు మాత్రమే ఇంటర్ బోధన అనేది చేయాలి. కానీ ఇప్పుడు ఏడు జరుగుతుందండి, అప్పుడు 10% మార్కులు వచ్చినా ఆయన ఎన్ని బ్యాక్లాగ్ తో రాసినా ఎవరు పట్టించుకోవడం లేదు. విద్యాధికారులే వాళ్ళు పైసలకు ఆశపడుతున్నప్పుడు ఇంకా ఇవన్నీ ఏడవుతాయి. అక్కడ ఉన్న విద్యార్థి ఇక్కడ అడ్మిషన్ ఉంది కాబట్టి మా ఇబ్రాహీంపట్నం బ్రాంచ్ కే టాప్ 5 ర్యాంక్ వచ్చి జేఈ నీట్ పలు రకాల అడ్వర్టైజ్మెంట్లతోని ఇట్లా ఈ విధంగా మార్చేయడం జరుగుతుంది. దీంతో వీళ్ళు సరే నీరజా మేడం యొక్క కమిటీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఆ ఫీజు నియంత్రణ చట్టాన్ని తెచ్చినాక ప్రతి విద్యా సంస్థలు దాని మీద నియమ నిబంధనలతో నడవాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా ఫీజులు ఏవైతే ఉన్నాయో దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. పర్ ఇయర్ అవి ఎంత పెంచుకోవాలో దానికి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మాత్రమే విద్యా సంస్థలు నడపాలని మనకు ఆర్టీ ద్వారా ఉన్నది, రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నది. మరి ఆ విధంగా ఏడ నడుస్తున్నాయండి. ఇప్పుడు నారాయణ చైతన్య చూస్తే కొన్ని లక్ష కోట్ల టర్న్ ఓవర్, మరి లక్ష కోట్ల బెనిఫిటే కదా. మరి బెనిఫిట్ ఉన్న దాని మీద విద్యాధికారులు ఎందుకు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము దేశం గర్వించదగినటువంటి విద్యార్థుల్ని ప్రపంచానికి రాష్ట్రం తరపు నుంచి మేము అందజేస్తున్నాం అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు. మాట్లాడదాం ఫైనల్గా. ఎస్ జగదీశ్వర్ రెడ్డి గారు, ఫైనల్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి? విద్యాబోధన కావచ్చు, ఇదంతా కావచ్చు, ఒక ఒత్తిడికి గురై చాలా వరకు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఫీజు విషయంలో చూసినా, యాజ్ పర్ నామ్స్ ప్రకారం చూసినా, ఏ విధంగా చూసినా కానీ అక్కడ ఎక్కడ కూడా రూల్స్ పాటించినటువంటి పరిస్థితి. పోనీ విద్యాబోధనలోనైనా ఒక సరళీకృతమైనటువంటి విద్యాబోధన ఈ విధంగా చెప్పి నేర్పిద్దాం అనేటువంటి పరిస్థితి కాకుండా ఇంటర్ కాలేజ్ పిల్లల్ని కూడా భయపెట్టడమా, కొట్టడమా, ఆ విధంగా నేర్పితే మాత్రమే ర్యాంక్స్ వస్తాయని తల్లిదండ్రులకు కూడా ఆ కాలేజీలు ప్రొవోక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలి? ఫైనల్గా ఏం చెప్తారు? నిజంగా ఏంటంటే సార్, ఒక విద్యార్థుల పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంటది. వాళ్ళకు ఒక పక్క మా నాన్న నాకు 2 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఫీజు పే చేస్తున్నాడు కాబట్టి నేను దానికి ప్రతిఫలాన్ని అందించాలనేటువంటి ఒత్తిడి ఒకటి. అక్కడ వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఏమైపోతారో, ఇంత ఫీజు కట్టిన తర్వాత నేను ఎట్లా వాళ్ళు సమాజంలో తలెత్తుకోరు అనేటువంటి దాంతో వాడు ఒక బాధ్యత తీసుకొని వాడికి నిజంగా అండి పిల్లలకి ఒక ప్రతిభా ఉత్పత్తి సామర్థ్యాలను ఉంటాయండి. అవి అందరి లోపల సమానంగా ఉండాలని లేదండి. ఇది ఆ పిల్లల లోపల ఉన్నటువంటి ఆ ప్రజ్ఞని, ఆ ఐక్యూ లెవెల్స్ ని కూడా గమనించకుండా ప్రతి పేరెంట్ కూడా నా కొడుకు ర్యాంకర్ కావాలని కోరుకుంటాడు. ప్రతి పేరెంట్ కూడా నా కొడుకు ర్యాంకర్ కావాలని కోరుకుంటాడు. కానీ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలండి. తల్లిదండ్రుల్లో నిజంగా మా పిల్లలకి ఎంతవరకు సామర్థ్యం ఉన్నది, మా పిల్లవాడిని నేను ఎంతవరకు ఒత్తిడికి గురి చేయవచ్చు, ఈ ర్యాంకుతోనే వీడి జీవితము నిర్ణయం అవుతుందా, ఈ ర్యాంకు లేకపోతే వీడి జీవితం అధోగతి పాలవుతుందా అనేటటువంటి ఒక వాస్తవంలోకి వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి నిజంగా వాళ్ళు
మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. కళ్యాణ్ గారు చెప్పినట్లు ఎవరికి తల్లిదండ్రులకి ముఖ్యంగా అటువంటి ఆప్షన్ అనేదే లేకుండా ప్రైవేట్ కాలేజీలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ర్యాంకుల విషయంలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఒక దెబ్బ కొట్టకుండా లేకపోతే ఒకటి తిట్టకుండా ఈ విధమైనటువంటి ఒత్తిడి చేయకపోతే మాత్రం మీ పిల్లలకు ర్యాంకులు రావు అనేటువంటి ఒక మాటనైతే బలంగా పేరెంట్స్ విషయంలో చెప్పి వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తున్నారనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి గారు అలాగే కళ్యాణ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్ రైట్ అండి. ఇక ప్రైవేటు కాలేజీల విషయంలో దాదాపుగా ప్రభుత్వాలు కూడా ఒకంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి నియంత్రణ లేకపోతేనే ఇటువంటి విచ్చలవిడి తరహాగా ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు మాఫియాగా ప్రవర్తిస్తున్నాయనేటువంటి భావన అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి. పేరెంట్స్ కూడా ఒకంత ఆలోచించాలి. ఇటు ఫీజుల విషయంలో కావచ్చు, విద్యాబుద్ధులు నేర్పేటువంటి విధానంలో కావచ్చు, సరళీకృతమైనటువంటి విద్యా విధానం పిల్లలకు నేర్పిస్తున్నారా, వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి కూడా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా ఈ దిశగా దృష్టి పెట్టాలి అనేటువంటి భావన అయితే వ్యక్తమవుతుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.